నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడతాం. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మార్చి నెల 2025 కర్కాటక రాశి వారి పరిస్థితి ఎలా ఉండిపోతుంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు? తప్పకుండా కర్కాటక రాశి వాళ్ళకి ఎప్పుడైనా వాళ్ళు ఆనందంగా సంతోషంగానే ఉంటారు. ఎందుకంటే ఆ రాశిలో ఉండే కారకత్వం ఏంటి అంటే చంద్రుడిది. సో చంద్రుడు యొక్క కారకత్వం ఏంటి, ఎప్పుడు కూడా మానసికంగా వాళ్ళు ధైర్యంగా ఉంటే అన్ని పనులు అయిపోతాయి వాళ్ళకి. మానసికంగా బాధగా ఉంటే ఏ పనులు అవ్వవు. కళ్ళ ముందు అదృష్టం కనిపించేసరికి తీసుకోరు వాళ్ళు, ఎందుకంటే మనసు బాధ కదా, అందుకే ఇది చూడండి అని చెప్పి అంటారు. అలాగే వాళ్ళ మనసు ఉత్సాహంగా ఉందనుకోండి, ఏం చెప్పినా అనేది మేము చాలా హ్యాపీగా ముందుకు వెళ్ళగలంటారు. సో అలాగే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం ఏంటంటే మార్చి నెలలో వీళ్ళకి వ్యయ స్థానంలో కుజుడు, తర్వాత భాగ్యస్థానంలో శుక్రుడు ప్లస్ రాహు బుధుడు, తర్వాత వీళ్ళకి అష్టమ స్థానంలో శని రవులు కలిసి ఉన్నారు. దానివల్ల కాస్తంత కొన్ని విషయాలు అన్ని మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి వీళ్ళకి. అంత బ్రహ్మాండంగా ఉంది అని కాదు కన్నా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. సో మిశ్రమ ఫలితాలు ఎలాంటి విషయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అదృష్టవంతుల కింద మారచ్చు వీళ్ళు కూడా. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరైనా సరే చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. బాగాలేదు అన్నంత మాత్రం మనం కుంగిపోవట్లేదు, బాగుంది అని మాత్రం మనం పొంగిపోవట్లేదు. సో ఈ రెండు విషయాల్లో ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా ఉండవలసిన విద్యార్థులు కొంచెం ఆటంకాలు వచ్చి ఇబ్బందులు పడి వేరే వ్యామోహాల్లో పడి వేరే స్నేహితులతో కలిసి పార్టీలని ఇదని అదని కాస్తంత ఇబ్బంది పడి పక్కదారి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది మార్చి నెలలో ఎగ్జామ్స్ టైం కనుక. సో వీళ్ళు రాసేస్తాం కంబైన్డ్ స్టడీస్ అని చెప్పడం, బయటికి వెళ్ళడము అది ఇబ్బంది పడే అవకాశం ఉంది. కొంతమందికి వాహనాలు నడిపేటప్పుడు కొంచెం ప్రమాదాలు కనపడడం, కానీ బయటికి పంపించకుండా మ్యాక్సిమం ఇంట్లో చదివించడం ముఖ్యం. అది చాలా చాలా అవసరం, ముఖ్యం కాదు, చాలా కంపల్సరీగా ఇంట్లో ఉంచడమే ముఖ్యం. రాత్రులు పూట మాత్రం డ్రైవింగ్స్కి బైక్ డ్రైవింగ్స్కి అసలు పిల్లలు పంపించకూడదు. అసలు ముఖ్యంగా విద్యార్థులు ఎవరైనా సరే బుద్ధిగా తల్లిదండ్రులు నమస్కారం చేస్తే ఈ నెలంతా వీళ్ళకు ఎగ్జామ్స్లో పాస్ అవుతారు. సో అమ్మ మాట నాన్న మాట వింటేనే అదృష్టవంతులు. కర్కాటక రాశి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళు చదువుకుంటున్నారంటే వీళ్ళు మాత్రం ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే అమ్మ నాన్న మాట వినడం, అమ్మ నాన్న చెప్పిన మాట విని చేసుకోవడం ఉత్తమ మార్గం. ఇంకా వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు కాస్తంత ఆలోచించి చేసుకోవాలి. ఎందుకంటే వివాహ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, అయినప్పటికీ కూడా కొంచెం మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మంచి వాళ్ళు రాకపోవడము, మంచి కుటుంబం అనుకుని మోసపోవడము, జడ్జిమెంట్ రాంగ్ వెళ్ళే అవకాశం ఉంది. అందుకని కొంచెం వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు మాత్రం కాస్తంత ఆలోచించి 1-10 సార్లు ఎంక్వైరీలు చేయించుకొని, ఒక జ్యోతిష్యం కాకపోతే ఇంకో జ్యోతిష్యం దొరికైనా చూపించుకొని ఇది బాగుందా, ఖచ్చితంగా ఈ సంబంధం చేసుకోవచ్చా అని. ఇవాళ రోజు జ్యోతిష్యం అంటే ఎంత బాగా చెప్తున్నారంటే వాళ్ళ క్యారెక్టర్స్ అవి కొంచెం చెప్పేస్తాం. సో ఇవాళ పంపించారు జాతకం అంటే అబ్బాయి ఎలాంటి వాడు, అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న ఎలాంటి వాళ్ళు అని వచ్చేస్తుంది. అలాగే అమ్మాయి ఎలాంటిది, అమ్మాయి తాలూకా అమ్మ నాన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు కూడా వస్తాయి. అంత చక్కగా 1-2 సార్లు చూపించుకొని చేసుకోవచ్చా అని చెప్పి చేసుకుంటే మంచిది. అది ఎక్కువగా ముఖ్యంగా. తర్వాత సంతాన విషయంలో ప్రయత్నం చేసే వాళ్ళు కాస్తంత కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి అన్నిటికంటే ఏంటంటే గురుబలం, లాభస్థానంలో గురువు ఉండడం వల్ల, గురువు అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే. జనరల్గా జాతకంలో ఎప్పుడు కూడా మనం గురువు బలంగా ఉన్నాడా అయితే వీళ్ళు కలిసి వస్తుంది, వీళ్ళకి బాగుంటుంది అని అనుకుంటాం. అయితే ఇక్కడ ఏంటంటే గురుబలం ఉన్నప్పటికీ కూడా దైవబలం ఎక్కువగా ఉండాలి. గురుబలం అంటే దైవబలం ఉన్నట్టే, కానీ ఆ దైవబలాన్ని ఉంది అంటే మన ఇంట్లో దేవుడు ఉన్నాడు అంటే కాదు. రోజు దీపం పెట్టాలి, నైవేద్యం పెట్టాలి, అప్పుడు భగవంతుడు మనతో ఉంటాడు. లేకపోతే ఫోటోలాగా ఉంటారు వాళ్ళు. లేదు స్వామి మా ఇంటికి రావాలి మీరు అని చెప్పి మన ఇంట్లో ఉంచుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇంట్లో ఏదో ఒక నిత్యం దీపారాధన చేస్తూ నైవేద్యం పెడుతూ ఉంటే అనుకూలంగా అన్ని పనులు అనుకూలంగా అవుతాయి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ అభిషేకాలు ఇంట్లో, లేకపోతే గుళ్ళో అభిషేకాలు చేయించుకోవడము. సో మార్చి నెలంతా కూడా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకుంటూ వెళ్తే విద్యార్థులు పాస్ అవుతారు. అలాగే రాజకీయాలు పదవుల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకున్న ఖచ్చితంగా వాళ్ళకున్న ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళాలి. మార్చి నెలంతా ఏంటంటే దైవబలాన్ని ఎక్కువగా పెంచుకుంటూ ఉంటే ఈ శత్రు బలం కానీ శత్రువు సంబంధించిన విషయాలు కానీ అన్ని తగ్గుతాయి. అదే శత్రువు బలం పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ శుక్ర రాహువులు బుధుడు అంటే ఇక్కడ మెయిన్ బుధుడు ఎవరు వీళ్ళకి వ్యయాధిపతి, తృతీయ వ్యయాధిపతి. ఆయన వెళ్ళి మీన రాశిలో ఉన్నారు. సో మీన రాశిలో ఉన్న గురువు ఏమో వృషభ రాశిలో ఉన్నారు. అలాగే బుధుడు ఎవరితో ఉన్నారు, అక్కడ రాహుతో ఉన్నారు. రాహుతో పాటు శుక్రుడుగా ఉన్నారు. సో వీళ్ళందరూ ఏంటంటే లాభం ఇచ్చే వాళ్ళు కూడా శుక్రుడు కూడా అక్కడ ఉండడం వల్ల, సో అది కూడా అంటే లాభాధిపతి ఎవరంటే చతుర్థాధిపతి, లాభాధిపతి ఎవరు శుక్రుడు. ఈ శుక్ర బుధ రాహులు ఈ 3 గ్రహాలు కలిసి ఉండడం వల్ల ఏంటంటే కొన్ని విషయాలు మంచి జరుగుతాయి, కొన్ని విషయాలు చెడు జరుగుతాయి. ఆ చెడు జరిగే పట్టుకోవాలంటే మన దైవశక్తి ఉండాలి మన దగ్గర. అంటే మనకి ఎదుటివాడు ఎలాంటి వాళ్ళు అని తెలియాలంటే కనీసం మనకు కొంచెం అవగాహన ఉండాలి కదా వాళ్ళు తెలుసుకోవాలంటే. సో అలా రావాలంటే దైవారాధన ఎక్కువగా చేయడం, దైవారాధన ఎక్కువ చేయడం, ఇంట్లో నిత్య దీపారాధన చేయడం, ఇంట్లో పూజ చేస్తూ ఉండడం, ఈ మాసం అంతా ఎంత భక్తిగా ఉంటారో
అన్ని పనులు ఫాస్ట్గా అవుతాయి. ఎంత అంటే అంటే రెక్లెస్గా ఉంటాం, అంటే నాకేం అవసరం అని అనుకుంటామో అన్ని ఆటంకాలు పడతాయి ఇక్కడ. ఎందుకంటే అష్టమ రవి శని భగవానులు ఇద్దరు బద్ధ విరోధులు, అంటే తండ్రి కొడుకులైనా బద్ధ విరోధులు కలిసి ఒక రాశిలో ఉంటే ఎలా ఉంటుందంటే ప్రొఫెషనల్గా అన్ని దెబ్బపడతాయి. ప్రొఫెషనల్గా ఎదిగే వాళ్ళకి ఇబ్బంది పడుతుంది. తెలియకుండా ఒక మార్కు వాళ్ళ మీద పడ్డం, ఒక మచ్చపడ్డం, ఇది మీరే చేస్తారని చెప్పడం, వాదించుకోవడాలు, తర్వాత వాళ్ళతో పెద్ద గొడవలు పడ్డాము. అందుకని ఇక్కడ వేయ స్థానంలో కుజుడు, దానివల్ల ఏంటంటే కోపం వాళ్ళకి వస్తే మాకు వస్తుంది అని చెప్పి అరవడం మొదలు పెడతారు. కర్కాటక రాశి వాళ్ళు జనరల్గా కొంతమంది గట్టిగా మాట్లాడుతూ, కొంతమంది అసలు మాట్లాడరు. అలాంటి వాళ్ళు కూడా మాట్లాడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ అష్టమ స్థానంలో రవి శనులు ఉండడం, తర్వాత వ్యయ స్థానంలో కూర్చుండడం వల్ల రిలేషన్స్లో కానీ, తర్వాత వాళ్ళ కెరియర్లో కానీ, ప్రొఫెషనల్స్లో ఉండేవాళ్ళు కానీ అందరికీ కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో వీళ్ళు ఎక్కువ దైవారాధన, ఎక్కువ నామాన్ని స్మరణ చేసుకుంటూ, దైవారాధన ఎక్కువగా దేవాలయానికి ఎక్కువ దర్శనం చేసుకుంటూ, క్షేత్ర దర్శనాలు చేసుకుంటూ ఉంటే సాధించేస్తారు, ఏ ఇబ్బంది ఉండదు. సో కొంచెం గుడ్ రిజల్ట్స్ అంటే దేనిలో చెప్పుకోవచ్చు మేడం? కాస్త బాగుంది అంటే ఏ విభాగంలో చెప్పుకోవచ్చు అంటారు? అన్ని రంగాల వాళ్ళకి బాగుంది, బాగాలేదని ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ గ్రహస్థితులు అన్నీ తారుమారుగా ఉన్నాయి కనుక ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఎక్కువగా వీళ్ళ మీద ఎక్కువ బర్డెన్ వేయడం, లేదా వీళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వకపోవడం, ప్రమోషన్ వీళ్ళకి యాక్చువల్లీ వీళ్ళు లిస్ట్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి కాకుండా నెక్స్ట్ వాళ్ళకి ఇద్దాలి, నెక్స్ట్ టైం ఇద్దాలని చెప్పి అలా వాయిదాలు పడ్డం, ఇవన్నీ కాస్తంత దారులు తప్పుతాయి. ఎందుకంటే వీళ్ళకి ఏ గ్రహస్థితి బాగాలేకపోయినా గురువు ఉన్నాడు. సో గురుబలం అంటే ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉన్నట్టే. సో ఇంట్లో పెద్ద ఆయన ఉన్నారు అంటే ఇంకా అన్నీ జరిగినట్టే కదా. అలాగే మనకు చిరాస్తి ఉంది అంటే మనకి ఎన్నిపోయినా చిరాస్తి మనకు ఉంది కదా, ఏం పర్లేదు లేదు, మన పిల్లలకి అది వస్తుందని చెప్పేసి అలా నమ్మకం ఉంటుంది తల్లిదండ్రులకి కదా. అలాంటి ఆస్తి కానీ, అలాంటి పవర్ కానీ గురుబలం ఉంది వీళ్ళకి. సో దానివల్ల ఏంటంటే ఆ గురుబలాన్ని తెచ్చుకోవాలి. వీళ్ళు తెచ్చుకోవాలంటే ఎక్కువ దైవారాధన, దైవ ప్రార్థన చేస్తే అన్ని రంగాల్లో రాణిస్తారు, లేకపోతే ఇబ్బంది పడతారు. ఇక వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది మేడం? వ్యాపారస్తులకు ముఖ్యంగా వీళ్ళు చేయాల్సినది కంటిన్యూ ప్రతినిత్యం పూజ. ఈ మాసం అంతా, ప్రతి మాసం కాదు కానీ ఈ మాసం అంతా గుడికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం, దండం పెట్టుకొని, షాప్ ఉంటే షాప్ ఓపెన్ చేయడం, వ్యాపారం ఉంటే వ్యాపారాల్లో ప్రారంభం చేసుకోవడం. ఇంకా ట్రేడింగ్ బిజినెస్లో అయినా ఏ బిజినెస్ అయినా సరే ఖచ్చితంగా కాస్తంత తారుమారయ్యే లెక్కలు ఉన్నాయి. ఓకే. సో ట్రేడింగ్ చేసే వాళ్ళకి తప్ప మిగతా అందరికీ కాస్తంత బాగానే ఉంది. ట్రేడింగ్ వాళ్ళకి కాస్త తారుమారు చేసే అవకాశం ఉంది కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది కూడా ఏంటంటే మనం చెప్పేది ఓన్లీ గోచార ఫలితాలు ఇవి. సో వాళ్ళ జన్మజాతకంలో యోగాలు బాగుంటే అవి కంటిన్యూ అవుతాయి, ఏ ఇబ్బంది లేదు. వాళ్ళ జాతకంలో యోగ దశ బాగుండి, అంతర్దశలు బాగున్నాయి, బ్రహ్మాండంగా వెళ్తుంది అంటే అది అసలు ఎక్కడ డిస్టర్బ్ అవ్వదు. ఈ దశ అనేది కాస్తంత ఎటువంటి ఇబ్బంది పడుతుందంటే అన్కంఫర్టబుల్గా ఆ డే సాఫీగా జరిగేది కాస్త ఇబ్బంది పడి లాస్ట్ డే జరుగుతుంది, అంత తప్ప ఇంకేం ఉండదు. లేదు వాళ్ళ దశ బాగాలేదంటే ఇది బాగా దానికి పక్కనే అవుతుంది. అంటే ఎలాగంటే మనకు 10% కష్టం ఉంది, ఆ 10% కష్టాన్ని ఈ గోచార రీత్యా ఉండే పరిస్థితి బాగాలేనప్పుడు ఆ 0 పక్కన యాడ్ అయితే 100% అనుభవిస్తాం. అదే మనకి 10% ఆ సంతోషం ఉంది, సుఖం ఉంది, ఈ గోచార విషయంలో ఒక 0 యాడ్ అయితే 100% సుఖం వస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ దైవారాధన ఎక్కువగా చేసుకుంటే అవుతుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం అంతా దైవాన్ని ఎక్కువ ఆలాపించుకోవడం, క్షేత్ర దర్శనాలు చేయడం, ప్రతినిత్యం గుడికి వెళ్ళడము, ఇంట్లో ఏదైనా అభిషేకాలు చేయించుకోవడం వల్ల మంచి జరుగుతుంది. ఇంకా ఎక్కువ ముఖ్యంగా ఏంటంటే గణపతి ఆరాధన చేయడం. సో అధిక ఖర్చులు, వచ్చిన డబ్బు వచ్చిన నీళ్ళ ఖర్చు అవుతుంటాయి. సో దాన్ని ఆపాలి అంటే గణపతి ఆరాధన, ఎటువంటి విఘ్నాటంగాలు రాకుండా స్వామి నువ్వే మమ్మల్ని కాపాడని చెప్పి ప్రతినిత్యం గణపతి కాస్త పూజ చేసి ఉండ్రాళ్ళు నైవేద్యం పడ్డం కానీ, బెల్లం నైవేద్యం పడడం చేస్తూ ఉంటే సాఫీగా జరుగుతాయి. ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే వచ్చేది మనకి చైత్ర మాసంలో విశ్వవసు నామ సంవత్సరం కనుక ఈ సంవత్సరం అంతా బాగుండాలంటే అందరూ కలిసి కంటిన్యూ ఒక నామాన్ని ఎప్పుడు జపం చేసుకో. శివాయ గురువే నమః, శివాయ గురువే నమః అని మంత్రాన్ని ఎక్కువ చేయడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉంటారు, ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటారు, సంతానం విషయంలో ఎటువంటి సమస్య చింత లేకుండా బాగుంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా వివాహం అయ్యే అవకాశం ఉండి మంచి ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే శివాయ గురువే నమః అనేది ఎక్కువ చదవడం వల్ల అంటే విశ్వవసునామ సంవత్సరంలో వచ్చే ఏదైతే ఉందో మనకి రవి విగ్రహం ఒక అనుగ్రహం అనమాట. రవి భగవానుడు ఒక అనుగ్రహం కోసం చేసేది. రవి భగవానుడు ఖచ్చితంగా మనుషులకి మంచి ఆలోచనలు, మంచి బుద్ధిని ఇస్తాడు. ఆ మంచి బుద్ధి ఆలోచనలు రావాలి, అది పక్కదారులకు వెళ్లకుండా ఉండాలి. ఎందుకంటే ఆయన ఇచ్చేది మంచి ఆలోచనలు, మంచి బుద్ధి ఇచ్చినా కొంచెం పరుష వాక్యాలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే అహంకారాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది. అహంకారం మాకు వద్దు స్వామి, ఆలోచనలు బాగుండాలి అనుకుంటూ శివాయ గురువే నమః అనే మంత్రాన్ని ఎక్కువగా నామాన్ని అలవాటు చేసుకుని జపం చేస్తుంటే ప్రతిరోజు ఇది పెద్దగా మన మంత్రం కింద కదా రాదు, ఇది నామం కింద వస్తుంది. ఈ నామాన్ని ఎక్కువగా స్మరణ చేసుకుంటూ వెళితే అన్ని రంగాల్లో వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది. సో మాకు జాతకం తెలిసినా తెలియకపోయినా, రాశి లక్షణాలు తెలిసినా తెలియకపోయినా,
ఈ మంత్రం చేసుకుంటే ఏ పని అనుకుంటే ఆ పని జరుగుతుంది. అది మీరు చేసుకుంటూ వెళితే మాది ఈ రాసో కాదో అనుమానం పడట్లేదు, హాయి ఈ మంత్రం చేస్తే మాత్రం మీ సమస్య తీరిపోతుంది. సో చాలా మందికి ఏంటంటే మాది కుంభరాశ, మీనరాశ, మేషరాశ, ఏ రాశి అది మా అమ్మ వాళ్ళు చెప్పిన ప్రేగ ఇది పంతులు గారు చెప్పింది ఈ రాశి అనుకుంటారు. అసలు ఏ రాశి అనేది కాదు. మనకి ఏదైనా సమస్య ఉంది అంటే ఒక నామాన్ని పట్టుకోండి. ఎందుకంటే జాతకం అనేది మన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటే వస్తుంది. అవి లేకపోయినప్పుడు ఒక నామాన్ని అని ఒక నచ్చిన దేవుణ్ణి కానీ పట్టుకొని ఆ నామాన్ని ఎక్కువగా ఆలాపన చేస్తూ జపం చేస్తూ ఉంటే మనం అనుకునే పనులు అవుతాయి. కాకపోతే ఏంటంటే ఏ నామానైనా 41 రోజులు చేయాలి. 41 రోజులు కంటిన్యూగా 108 చొప్పున 108 తక్కువ కాకుండా 1000 సహస్రనామ 1000 వరకు చేస్తే అదృష్టం కలిసి వస్తుంది. అంటే 108 రోజుకు చేసిన కుదిరినప్పుడు 200, 300, 500 అలా పెంచుకుంటూ 1000 దాకా చేసుకుంటే ప్రతినిత్యం 1000 చేశారనుకోండి ఆ నామాన్ని 41 డేస్ కల్లా మీకు అన్ని పనులు సవ్యంగా అవుతాయి. ఖచ్చితంగా బ్రహ్మాండంగా అయిపోతాయి. ఇవి చేయాలి. కాకపోతే భక్తి, శ్రద్ధ చాలా ముఖ్యం. నమ్మకం అన్నిటికంటే ముఖ్యంగా. ఇది చేస్తే వస్తుందా రాదా అని ఆలోచిస్తూ చేస్తే రాదు. ఖచ్చితంగా వస్తుందని చెప్పి కళ్ళు మూసుకొని చేస్తే వస్తుంది.